మాంకాల్ టెంపుల్, ఇక్కడ పోచమ్మ టెంపుల్ కాకతీయులకు సంబంధించిన టెంపుల్ ఇది. ఆ టెంపుల్ను కంపౌండ్ వాళ్ళు గొలగొట్టమని, టెంపుల్ గొలగొట్టమని కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చని చెప్తున్నారు. మరి దాని వెనక ఎవరు ప్రోత్సహించడం మాకేం తెలియదు. యాక్చువల్గా నేనేమంటున్నంటే వరంగల్ జిల్లాలో హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాన్ని కాపాడుతూ అన్ని అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్ కాపాడమనే నా యొక్క డిమాండ్. రాజకీయం చేయవద్దు టెంపుల్ దగ్గర, అన్ని సేఫ్ గార్డ్ చేయాలి. మనం అందరం ఏ కులమైనా ఏ మతమైనా అందరూ మన వాళ్ళే కదా. రాజకీయంగా అందరూ వాళ్ళు భిక్ష పెడితేనే కదా రాజకీయ నాయకులు ఎదిగేది మనం అంతా. మరి కావాలని కొంచెం ఎవరు చేస్తారో తెలుస్తారు. దీనికి కావాల్సిన ఆర్థికంగా సపోర్ట్ చేసేది లిక్కర్ కింగ్, ఇక్కడ పక్క షాప్, ఆయన పేరేంటి, చందర్. అందుకే ప్రభుత్వం వాళ్ళైనా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇవన్నీ ఆలోచించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గోపాలస్వామి గుడి సెంటర్లో ఉన్న అమ్మవారి త్రిశక్తి పీఠం యొక్క కాంపౌండ్ వాళ్ళను కొంతమంది దుర్మార్గులు దీని మీద గతం నుండి కన్నేసి ఉంచారు. వారు గతంలో కూడా దీనికి ఉన్న ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే దాన్ని కూలగొట్టడం జరిగింది. గతంలో హిందూ బంధువులు అందరూ వచ్చి రాత్రి కాంపౌండ్ వాళ్ళు కట్టి, అవి కట్టి కూడా 7 సంవత్సరాలు మళ్ళీ కొత్తగా మొదలైంది. ఇప్పుడు హిందూ దేవాలయం అంటే చాలామంది చులకన అయిపోయింది. ఈ మధ్యలో ఎన్నో రకాల మతాల వాళ్ళు వాళ్ళ దేవాలయాలు, వాళ్ళ ప్రార్థనా మందిరం రోడ్ల ఉంటే దానికి ఎవరు పట్టించుకోడు. కానీ హిందూ దేవాలయం మాత్రం ఉంటుంది ఇక్కడ. అదేంతో కొత్తగా అనిపిస్తుంది. హిందూ దేవాలయాలకు హిందువులే కొంతమంది దీన్ని దుర్మార్గంగా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, ఈ యొక్క త్రిశక్తి పీఠం చాలా పవిత్రమైన త్రిశక్తి పీఠం. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఇంట్లో పెళ్లి పేరంటాలు అయితే బోనాలతో వచ్చి అమ్మవారికి అర్పించుకుంటే బోనం అంత భక్తి శ్రద్ధగా అమ్మవారి యొక్క కాంపౌండ్ కూలగొడితే ఎవరైతే దీని మీద కన్నేసి ఉంచారో వాళ్ళు అమ్మవారి యొక్క కంటికి వాళ్ళు వశమైపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఖబర్దార్, ఈ యొక్క దేవాలయ కాంపౌండ్ వాళ్ళు కానీ దేవాలయ ఆవరణలు కానీ ఎవరైనా అనివార్య చర్యలు చేస్తే మాత్రం హిందూ బంధువులతో ఐకమత్యమై దీని మీద తీవ్ర ప్రతిఘటన ఏర్పడుతుంది. ఖబర్దార్, ఎవరైనా దీని మీద జోలికి రావద్దని హెచ్చరిస్తాం. ఈ దేవాలయం వందల సంవత్సరాల నుంచి పూజలు జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం చుట్టూ కాంపౌండ్ కట్టడం జరిగింది. కాంపౌండ్ కూడా ఎందుకు కట్టామంటే ఇక్కడ చెప్పులు ఇప్పడం, ఉమ్మడము, బండ్లు పెట్టడం, మ్యూజియం చేయడం జరుగుతుంది. కాబట్టి దాని రక్షణ కొరకు మేము దేవాలయాన్ని కాంపౌండ్ కట్టాము. అది కూడా ముందు ఉన్న అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలు కాకతీయుల నాటి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి రక్షణ కొరకు కూడా దాని చుట్టూ కూడా కలుపుకొని కాంపౌండ్ కట్టడం జరిగింది. అప్పుడు దానికి కూలగొట్టడం జరిగింది. రాత్రి అందరం కలిసి, హిందూ బంధువులు అందరూ కలిసి కూడా కాంపౌండ్ కట్టారు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత కోదాటి శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు ఆర్డర్ ఉందని మున్సిపాలిటీతో కుమ్మక్కై ఆర్డర్ తీసుకొచ్చి మా హిందూ దేవాలయాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్, కోదాటి శ్రీనివాస్, నీకు దారి ఉన్నది, నువ్వు పక్క నుంచి పోవాలి తప్ప దేవాలయంలో నుంచి చెప్పులు వేసుకొని నడవకూడదు. కాబట్టి హిందూ బంధువులారా, మన దేవాలయాన్ని మనమే రక్షించుకోవాలి. హిందూ దేవాలయం అంటే హిందూ ధర్మాన్ని రక్షించినట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన వరంగల్లోని మహంకాళి దేవస్థానం ప్రహరీ గోడని కూడగొట్టడానికి కొంతమంది క్షుద్ర శక్తులు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈరోజు అనేక హిందూ సంఘాలు ఏకమై ఒక పెద్ద ఎత్తున ఉధృతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించి ఈ సనాతన ధర్మ రక్షణ కోసం పోరాటం చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని ఈరోజు ఆలయ రక్షణ కోసం ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చారు. ఈ ధర్మ రక్షణలో ఈ దేవాలయంలో ఒక చిన్న గీత పడినా కూడా సహించేది లేదని అన్ని హిందూ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడున్న కొంత క్షుద్రశక్తులకు పేరున చెప్తున్నాం, మీరు ఈ దేవాలయంలో ఒక ఇంచు కూడా జరపలేరు. ఈ దేవాలయ ప్రహరీ గోడ మీద ఏలు పెడితే మా ప్రతాపం ఏదో చూపిస్తాం. హిందువులందరం సంఘటితమవుతాం, సంఘటితంగా మిమ్మల్ని పోరాడుతాం, మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి ఈ ప్రకటనగా తెలియజేస్తున్నాను.